Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ is injurious to health. ఏ ఆగు, ఆగబట్టుంటే. ఏ జెన్నీ, జెన్నీ, ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తా. నువ్వెందుకు స్ట్రెయిన్ తీసుకుంటావు? ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చుగా. ఇది వేసుకో. ఇదిగో. జెన్నీ, ఇందులో శ్రమే ఉంది. భార్యకు బాగోకపోతే భర్త, భర్తకు బాగోలేకపోతే భార్య చూసుకోవాల్సిందే కదా. అదే కదా దాంపత్యం అంటే. ఒకవేళ నా ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు చూసుకునేదానివి కదా. ఏమండి, నేను ఒకటి చెప్తాను, మీరు కోపం తెచ్చుకోరు కదా?
మీరు ఆఫీస్కి వెళ్లకుండా మేనేజర్ని నమ్మి ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదండి. ఆఫీస్ పనుల్ని అతని మీద పెట్టడం అంత మంచిది కాదండి. మన వ్యాపారం మనమే చూసుకోవాలి. అలా అయితే నిన్నెవరు చూసుకుంటారు? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఏంటి కరెక్ట్ గా చెప్పింది? నువ్వు అసలు ఇటువైపు తొంగి కూడా చూడవు. అమ్మతో ఏదైనా అవసరం ఉంటే వచ్చి కాకపడతావు. ఒక్కరోజైనా మీ అమ్మకి హెల్ప్ చేసావా? అయ్యో, నా కూతురికి ఇప్పటినుంచే బరువు బాధ్యతలు ఎందుకండి? నేనెవరికీ భారంగా ఉండడం నాకిష్టం లేదు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. ఓకేమ్మా, బాయ్ డాడీ. వెళ్ళండి, మీరు ఆఫీస్కి బయలుదేరండి. సరేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆ. నా వల్ల ఈయనకి ఎటువంటి సుఖమూ లేదు. నా కూతురు కూడా చాలా కష్టపడుతోంది. నా వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు. నేను బతకడం కంటే చావడమే మేలు. అమ్మగారు, ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నారమ్మా. ఏమైంది? ఎందుకు ఇలా చేసావు చెప్పి? నా వల్ల మీరు పడే బాధలు నేను తట్టుకోలేకపోతున్నానండి. నువ్వు చనిపోతే అన్నీ సర్దుకుంటాయనుకున్నావా? నువ్వు పోతే మేమిద్దరం ఏమైపోవాలి? నీతో పాటే మేమిద్దరం కూడా చచ్చిపోతాం. సరే, ఇప్పటి నుంచి నీకెటువంటి ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. నీకోసమే ఒక కేర్ టేకర్ని పెట్టుకుందాం, ఓకేనా? కరెక్ట్ డాడీ. అప్పుడే మీరు ఫ్రీగా మీ బిజినెస్ ని చూసుకోగలరు. సరేనండి. సరే, త్వరలోనే అరేంజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ రవి. అంత మాట అనకండి అయ్యగారు. హలో రామ్. చెప్పండి సార్. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నా వైఫ్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలని. అలాగే ఏర్పాటు చేస్తాను. జీతం ఎంత ఇవ్వగలరు సార్? జీతం గురించి ఏమీ ఆలోచించకండి. నాకు నా భార్య ముఖ్యం. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటే నాకు అంతే ఈ చాలు. విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైతే రేపే పంపించు. అలాగే సార్, తప్పకుండా రేపు మార్నింగ్ పంపిస్తాను. ఓకే రామ్, థ్యాంక్ యూ.
సార్ నమస్తే సార్. ఎస్ కమిన్. హలో సార్, నా పేరు ఆశ. రాముగారి ఏజెన్సీ నుంచి వస్తున్నాను. కేర్ టేకర్ కావాలని అడిగారట కదా, ఎస్ అవునవును, అందుకే వచ్చాను. మీరేనా? రండి రండి. కమ్. కమ్. జెన్నీ, నేను నీకు చెప్పాను కదా కేర్ టేకర్ గురించి. ఈవిడ పేరు ఆశ. నమస్కారం మేడం. ఆశ, జెనిఫర్ మై వైఫ్. జెన్నీ, ఆశ దుబాయ్లో ఓ పెద్ద హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చింది. నిన్ను బాగా చూసుకుంటుంది. ఆశ, జెన్నీకి వంశపారంపర్యంగా ఎన్ని వ్యాధులున్నాయో అన్నీ ఈవిడికి సంక్రమించాయి. నా దగ్గర ఎంత డబ్బున్నా ఈ రోగాల బారి నుంచి వీడిని కాపాడలేకపోయాను. ఇంకో విషయం, ఇంతవరకు తనను చూసుకోవడానికి ఏ నర్సును పెట్టుకోలేదు. ఎందుకంటే డబ్బు కోసం పనిచేసేవాళ్లు ప్రేమగా చూసుకోరన్నది నా భయం. సార్ నేనటువంటి దాన్ని కాదు. నువ్వు అలాంటి దానివి కాదని రాము చెప్పాడు. నీ కుటుంబం మీదున్న ప్రేమతో దుబాయ్లో ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చావని చెప్పాను. అదే ప్రేమను తన మీద కూడా చూపించు. ఈమె అవసరాలు గమనించి నడుచుకుంటావని ఇవన్నీ చెప్తున్నా. తప్పకుండా సార్. ఓకే జెన్నీ, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే. చూసుకో ఆశ. ఓకే సార్. ఇదేనమ్మా అమ్మాయి గారి రూము.